లూకా సువార్త 7:9. యేసు ఈ మాటలు విని అతనిని గూర్చి ఆశ్చర్యపడి తన వెంట వచ్చుచున్న జన సమూహము వైపు తిరిగి ఇశ్రాయేలులోనైనను ఇంత గొప్ప విశ్వాసము నేను చూడలేదని మీతో చెప్పుచున్నాను అనేను. ఆ మాట అనగానే ఇంట్లో దోషుడు ఏమైపోయాడట? స్వస్థపరచబడ్డాడు. వావ్! అద్భుతం జరగడానికి యేసు ప్రభు మహిమ ఎంతగా ఉపయోగపడిందో ఆ వ్యక్తి యొక్క విశ్వాసం కూడా అలాగే ఉపయోగపడింది. నమ్మిన వారు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇశ్రాయేలులోనైనను ఎంత గొప్ప విశ్వాసము నేను చూడలేదు. అంటే యేసు ప్రభుకి ఎవరు కనబడలేదని అర్థం కాదు అది. ఆయన అందరినీ చూస్తానే ఉన్నాడు. ఆయన అంత విశ్వాసం ఎవరిలో లేదని. ఈరోజు నీ గురించి నా గురించి విశ్వాసం గురించి ఏమైనా సాక్ష్యం చెప్పాలంటే ప్రభు ఏం చెప్తాడో? ప్రభు 1 to 100 పాయింట్లు వేసానంటే మనం మైనస్లోకి వెళ్ళిపోతామేమో కదా. కానీ మనకున్న పేర్లేమో అబ్బో నేను ఫలానా సంఘ విశ్వాసినండి అని చాలా మంచి పేర్లు ఉంటాయి మనకి. సంఘాలను బట్టి గర్వించే వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు ఈ రోజుల్లో. వాళ్ళలో భక్తి ఎంత ఉందో లేదో తర్వాత సంగతి, కానీ మేము ఆ సంఘం అండి అనేటప్పటికి గొప్పగా ఎంచాలనుకుంటారు చాలామంది. నీవు వెళ్తున్న సంఘం గొప్పదే కావచ్చు, కానీ ఆ సంఘం గొప్పదైనంత మాత్రం నువ్వేదో భక్తిపరుడు అయిపోయి ఉండడానికి లేదు. నీకు నీ దేవునికి ఉన్న సంబంధం ఎలాంటిది చెప్పు. నీకు నీ దేవునితో ఉన్న సహవాసం ఏంటో చెప్పు. అది దేవుడు కోరుతున్నాడు. ఇశ్రాయేలులో కూడా ఇంత గొప్ప విశ్వాసం నేను చూడలేదు, నాకు కనబడలేదన్నాడు యేసయ్య. అంటే ఆయన అందరినీ ఏం చేస్తున్నాడు? ఆయన పరిశీలన. నీ విశ్వాసాన్ని కొలుస్తున్న దేవుడు ఆయన. నీ విశ్వాసాన్ని దేవుడు గమనిస్తూ ఉన్నాడు. నా బైబిల్లో ఫస్ట్ పేజీలో ఒక మాట రాసుకుంటాను. నాకు చాలా ఇష్టమైన కొటేషన్స్ ఏమైనా ఉంటే నా బైబిల్ నిండా రాసేస్తా. ఎప్పుడైనా అవకాశం ఉంటే నా బైబిల్ చూపిస్తానో అందులో రాసుకున్న కొటేషన్ ఏంటో తెలుసా? కొద్దిపాటి విశ్వాసం కొద్ది ఆశీర్వాదాలు తెస్తుంది, అధిక విశ్వాసం అధిక ఆశీర్వాదాలను తెస్తుంది, గొప్ప విశ్వాసం గొప్ప ఆశీర్వాదాలని తెస్తుంది. మనం ఏ గుంపులో ఉన్నాం పరిశీలన చేసుకుందాం. కొద్దిపాటి విశ్వాసం కలిగి ఉన్నామా, లేదా అధిక విశ్వాసం కలిగి ఉన్నామా, దానికి మించి గొప్ప విశ్వాసం కలిగి ఉన్నామా పరిశీలన చేసుకున్నా. మన విశ్వాస పరిమాణం ఎంతో పరిశీలన చేద్దాం. మన విశ్వాసం ఎంత గట్టిదో తెలియాలంటే శ్రమలోనే అది బయటపడుతుంది. అవునంటారా కాదంటారా? మన విశ్వాసం ఎంత గట్టిదో తెలియాలంటే ఏదైనా శ్రమ వచ్చినప్పుడే, ఇబ్బంది వచ్చినప్పుడే మనం ఎంత విశ్వాసం కలిగి ఉన్నామో అర్థమవుతుంది. కొంతమంది విశ్వాసులను పిలువబడతారు, చిన్న శ్రమ రాగానే ఇదంతా ఒట్టిదే అనిపిస్తుందండి వెస్లీ గారు, ఇదంతా నాకు ఏమీ నమ్మబుద్ధి కావట్లేదని అనుకుంటారు చాలామంది. చిన్న శ్రమ రాగానే అంత వెనుదిరిగి వెళ్ళిపోతావా? చిన్న కష్టం రాగానే దేవుని అంతగా నిందించేయాలా? నిలబడవు దేవుని కోసం. ఆ సమయంలోనే నీ విశ్వాసం అభివృద్ధి పొందించుకో. దేవుని కొరకు నిలబడు. బండ మీద కట్టబడిన ఆ ఇంటి మీదకి వానలు వచ్చాయట, వరదలు వచ్చేసాయట, గాలి వీచేసిందట, కానీ అదేమవ్వలా, పడలా. యేసు ప్రభు వారు బండ మీద కట్టిన ఇంటికి వాన రాలేదు, వరద రాలేదు, గాలి రాలేదని చెప్పలా. ఆయన వచ్చింది, కానీ ఆ ఇల్లు ఏమైంది? నిలబడింది. ఎందుకోసం? పునాది గట్టిగా ఉంది కాబట్టి. క్రీస్తులోని విశ్వాసం బలమైన పునాదిగా ఉంటే ఎన్ని శ్రమలు, ఇబ్బందులు, నిందలు, అవమానాలు వచ్చినా నువ్వు కృంగిపోయే పరిస్థితి లేదు, వెనుదిరిగే ప్రసక్తి లేదు. ప్రభువులో విశ్వాసంలో ముందుకే కొనసాగుతున్నాం. ఈరోజు కొంతమంది, అందరూ అంటలేదు కానీ 100లో ఎక్కడో 0.0001% లెక్కేస్తే ఈ రోజులో కొంతమంది ఎక్స్ క్రిస్టియన్ అని పెట్టుకున్నారు క్రింద. ఏ క్రిస్టియన్ అట? ఎక్స్ క్రిస్టియన్ అట. అంటే అర్థం ఏంటి? ఎక్స్ ఎమ్మెల్యే లాగా, ఎక్స్ ఎంపీ గారు లాగా, ఎక్స్ కార్పొరేటర్ లాగా ఎక్స్ క్రిస్టియన్ అట. ఒకప్పుడు క్రిస్టియన్నే కానీ ఇప్పుడు కాదు. ఏంటి అంటే ఏవో యేసు ప్రభు మీద ఏదో బురద జల్లే ప్రక్రియ ఏవో. నేను చెప్తున్నాను ఒక మాట, ఒక గ్లాసు మీదనో బురద జల్లినంత మాత్రాన అది ఉండేది కాదు, అది కింద పడిపోద్ది. యేసే మీద బురద జల్లడానికి చాలామంది ఏవో ప్రలోభాలకు లోనయ్యో లేకపోతే మరొక ఉద్దేశాలు ఉండొచ్చేమో, కానీ దేవుని సేవకునిగా చెబుతున్నాను, నా యేసేకు బురద అంటించేవాళ్ళు ఎవ్వరు భూమి మీద లేరు, అంటించలేరు. ఎందుకోసం తెలుసా? ఆయన పాప రహితుడో, పాపం లేనివాడు ఆయన. నాలో పాపం ఉన్నదని మీరు ఎవరైనా స్థాపించగలరా అని ప్రశ్నించిన దేవుడు. లోకంలో ఎవరు ఆ మాట చెప్పడానికి అధికారం లేదు.
చెప్పలేదు కూడా ఎవరు కూడా, ప్రభువు చెప్పాడు, యేసయ్య చెప్పాడు. ఎందుకంటే ఆయన దేవుడు కాబట్టి. ఆయన యందును విశ్వాసం ఉంచగలిగితే, విశ్వాసంలోనూ జీవించగలిగితే గొప్ప కార్యాలు ప్రభువు నీ చేతుల్లో జరిగిస్తాడు.